పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని 10,000 నుంచి 25,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్లు తీసుకురానున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హత వేటు నిబంధనను ఎత్తివేశారు. పోటీకి అనర్హత వేటు నిబంధనను తొలగించినట్లు సీఎం చంద్రబాబు సమీక్షలో వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్లు తెలిపారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ప్రతినిధులు గౌరవ వేతనం పెంపుపైన సమీక్ష చర్చించినట్లు తెలుస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు. 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన సమాచార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.